ధ్యానం చేసేవాడు వస్తువుల మీద కాకుండా సర్వాతీతుడైన సర్వవ్యాపకుడైన పరమాత్మ మీద దృష్టి పెట్టాలి. ఇంకో రహస్యం చెప్పనా, 2014 నుంచి 19 మధ్యలో నాకు బాగా జుట్టు ఊడిపోయింది. ఇదంతా చూడండి సార్, పాత ఫోటోలు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అసలు ఏం ఉండదు, నన్నగా అయిపోయింది. మైదానం మనిషి అంటారే అలా అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. పాత ఉపన్యాసాలు ఒకసారి మీకు వీలుంటే చూపించండి మన వాళ్ళకి. అది చూస్తే గురువుగారు ఇలా మారిపోయారండి. అప్పుడు ఒక ఆవిడంది, గురువుగారు మీ ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తే నేను దేవుణ్ణి నమ్ముతానండి అంది ఒక ఆవిడ. అన్నవాడు పెద్ద ఆవిడకి జుట్టు ఊడింది. అసలు గొడవ అది. పాప ఆవిడకి ఏ కారణం చేతనో ఆడవాళ్ళకి జుట్టు ఊడితే అంత బాగుండదు, మగాడికి పర్వాలేదు. కానీ దాంతో ఆవిడ బాధపడి, ఏంటంటే జుట్టు ఊడిపోతుంది, మీరేమో పురాణాల్లోనేమో భగవంతుడి గిరజాల జుట్టు ఉంది, మన్మధుడు అంటారు, మీ జుట్టు తెప్పించుకుంటే నేను పురాణం వింటానంది. సాధారణంగా మేము స్పందించం, కానీ ఆవిడ కొంచెం తల్లి లాంటిది, పెద్ద ఆవిడ, గౌరవం ఆవిడ మీద నాకు. మాకు వరుసకు ఒక అక్క అవుతారు, కానీ వయసులో చాలా పెద్ద ఆవిడ. జుట్టు వస్తేనే దేవుణ్ణి నమ్ముతావు, నన్ను నమ్ముతావు, నా పురాణం నమ్ముతావు అన్నావు కదా. 6 నెలలు తాగన్నాను. సరిగ్గా అనేసరికి ఏమో లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పూర్తి అయ్యేసరికి ఇప్పుడు చూడండి ఇదంతా ఎలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చేసరికి కాకపక్షాలు జటాజుటాలు కూడా వస్తుంది. పోనీ ఇదేమి డూప్లికేట్ కదా, గట్టిగా పీక్ చూసుకోండి. మీకు ఎవరికైనా అనుమానం వచ్చినప్పుడు ఒకసారి వచ్చి గురువు గారు నిజమే చెప్పారని గట్టిగా పీక్కున్నది, అంటే మరీ రక్తం వచ్చేలా పీక్కుండా అనుకోండి అదనమాట. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్క క్షణకాలం భగవంతుడిని నమ్మి ఈ జుట్టు రావాలనుకుంటే మీరు ఏ నూనె రాసినా దానివల్ల వస్తుంది. కొంతమంది నూనె రాస్తే వచ్చేస్తుంటారు. నూనె రాస్తే మీకు వస్తుందా? ఎంతోమంది బట్టతల వాళ్ళందరికీ జుట్టు వస్తుందా? అది భగవంతుడిని ఈ మనిషి కోసం ఇది కావాలని అడిగితే ఇస్తున్నాడు అని చెప్తున్నాను నేను. ఇప్పటికి కూడా నేను ఏది తెలిస్తే అది ఇస్తాడు ఆయన. కానీ ఆ వస్తువుల మీద వ్యామోహం మాకు ఉండకూడదు. మాకు ఈ అవసరము లేదు. ఏదో ఆ పని అయితే చాలు, మానవ శరీరం, భోజనం వస్తే చాలు. ఏ దూరదర్శనకో లేకపోతే ఇంకో చోటకో ధర్మ సందేహాలకు వెళ్ళాలి నేను, అక్కడికి వెళ్ళేందుకు కారు వస్తే చాలు. ఆ తర్వాత దాంతో నాకు పని ఉండకూడదు. అలా నడుపుకోవచ్చు జీవితాన్ని.